హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ప్రతిఫలం. చూద్దాము కథ. గోవిందరావు అనే గొప్ప ధనవంతుడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఒక రోజున ఆయన భార్యతో రైలు ప్రయాణం చేస్తూ కొడుకులిద్దరిని స్టేషన్లో తమను కలుసుకోవలసిందిగా జాబు రాశాడు. ఆ ప్రకారమే 2 కొడుకులు అమ్మా నాన్నలను కలుసుకోవడానికి స్టేషన్కి వచ్చారు. పెద్ద కొడుకు వస్తూనే వారికి నమస్కరించి రైలు ప్రయాణం సుఖంగా జరిగిందా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. రెండవ కొడుకు మాత్రం వారినే మాత్రము గౌరవించకుండా వెళ్ళిపోతున్న రైలుకు చెయ్యి ఊపుతూ టాటా చెప్పాడు. అది చూసి గోవిందరావు చాలా బాధపడ్డాడు. ఆయన భార్య మాత్రం, ఏమండి, వాడు చిన్నవాడు కదా, ఎందుకంత బాధపడతారు, పెద్దవాడయ్యాక వాడే నేర్చుకుంటాడు అని సర్ది చెప్పింది. అది విని ఆయన అన్నాడు, అది కాదు నా బాధ, వీడు నాకు నమస్కారం చేసినా చెయ్యకపోయినా నాకు వచ్చేది ఏమీ లేదు. మంచి మర్యాదలు తెలుసుకోకపోతే భవిష్యత్తులో వీడు ఎలా పైకి వస్తాడు అనేదే నా విచారం. కొంతకాలానికి పెద్దవాడు హైకోర్టు జడ్జి అయ్యాడు. ఆయనను కలుసుకోవడానికి వచ్చిన వారంతా అతనికి నమస్కరించేవారు. చిన్నప్పుడు ఆయన తన తల్లిదండ్రులను నమస్కరించిన ఫలితం అది ఒక రెండవ వాడు అదే కోర్టులో ప్యూన్గా చేరాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కరించినందువల్ల పెద్దవాడయ్యాక తానే అందరికీ నమస్కారాలు పెడుతూ జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఇది ఎవరికీ తప్పదు. అందుకని మనమందరము తల్లిదండ్రులను పెద్దలను చిన్నతనము నుండే గౌరవించటం నేర్చుకోవాలి. ఈ కథలోని నీతి, నీవు నీ తల్లిదండ్రుల కంట నీరు తెప్పిస్తే నీ బిడ్డలు నీ కంట నీరు తెప్పిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, అత్తమామల్ని గౌరవించడం, పెద్దలకి నమస్కరించడం అనేది మన భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతి సాంప్రదాయాలని పాటించాలి.